అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ తారీఖు జూన్ నెల 2023 నుంచి 8వ తారీఖు జూన్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, రేవతి నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు, ఏకాదశి నుంచి విధియా తిథి వరకు ఉంటుందండి. అలాగే ఈ వారం గ్రహ స్థితులు కానీ చూసుకుంటే చాలా గ్రహాలు మారాయండి. కుజుడు మేషరాశిలోకి రావడం జరిగింది మీనరాశిలో నుంచి. అలాగే వృషభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రావడం, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు, చంద్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారండి. చంద్రుడు మీనం, మేషం, వృషభం రాశిలో నుంచి మనకి వచ్చి ఆరుద్ర వరకు సంచరిస్తున్నారన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు తెలుసుకునే ముందు ఇది కేవలం ఒక వారం రోజు మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను కదండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం అంతా రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీతో 15 నిమిషాలు మాట్లాడి చక్కగా రికార్డ్ చేయటమే కాకుండా చిన్న విషయాలుగా సింపుల్గా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి మంచి మార్గాలు చెప్పడం జరుగుతుంది. అందుకే నా వెబ్సైట్ పేరు thesimpleastrologer.com అని చెప్పేసి పెట్టుకున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. సింహరాశి వాళ్ళకి 2వ తారీఖు జూన్ నుంచి 8వ తారీఖు జూన్ వరకు సూర్యుడి యొక్క ప్రయాణం వృషభ రాశిలో ఉండడం, అందులోనే శుక్రుడు అలాగే గురువు ప్రయాణించడం, అన్నిటికంటే ముఖ్యంగా కుజ గ్రహం స్వస్థానంలోకి అంటే మేషరాశిలోకి రావడం వల్ల అనేక మార్పులతో ఈ వారం చాలా బాగుంది. ప్రశాంతంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పదోన్నతి, మీకు సన్మానాలు, సత్కారాలు, మీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మీ పనులు ఉంటాయి. మంచి వాతావరణంలో ఈ వారం గడుస్తుంది. బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం బాగా కల్పిస్తుంది. పిల్లల చదువు బాగుంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినట్టుగా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ యానాలు, పై చదువులు విదేశాల్లో, ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు తీసుకెళ్తారు. ఆరోగ్య పరిస్థితి కాస్త జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందం గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం మీకు ఈ వారం చాలా బాగుంది. తండ్రి యొక్క స్థిరచర ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ వరకు వస్తాయి. ధర్మంగా, న్యాయంగా ఉంటారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, విదేశీ యానాలు, వీసాలు, సమయానికి రావటాలు అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మరి మీరందరూ కూడా శ్రద్ధగా ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని స్పష్టంగా చదవండి, అర్థం చేసుకోండి. మీకు మేలు జరుగుతుంది. జ్యోతిషపరంగా మీకు అందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, జాతకాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.